హాయ్ అండి. వెల్కమ్ టు నర్వీ ఛానల్. ఈరోజు నేను మీకు ఉలవలతో ఒకే బ్యాటర్ నుంచి 4 హెల్తీ రెసిపీస్ ఎలా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. ఉలవలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీను, ఫైబరు, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి, పీసీఓఎస్, పీసీఓడి ఉన్నవారికి, హెల్తీ లైఫ్ స్టైల్స్ ఫాలో అవుతున్న వారికి ఇది చాలా మంచి ఆప్షన్. పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఉలవలతో రసము, సంగటి లాంటి ఎన్నో ఆరోగ్యకరమైన వంటలు చేసుకునే వాళ్ళు కదా. ఇప్పుడు అదే ఉలవలను కొత్తగా టేస్టీగా ఎలా తినాలో నేను మీకు చూపించేస్తానండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 2 కప్పులు ఉలవలైతే తీసుకున్నాను. 3 కప్పులు ఇడ్లీ రైస్ అయితే తీసుకున్నాను. ఇడ్లీ రైస్ బదులు మీరు బ్రౌన్ రైస్ అన్న యూస్ చేసుకోవచ్చు. ఇడ్లీ రైస్ యూస్ చేస్తే దోశలు, ఇడ్లీలు స్పాంజీగా వస్తాయి. 1.5 కప్పు మినపప్పు వేసుకొని, 1 స్పూన్ మెంతులు వేసుకొని, ఇవన్నీ 3-4 సార్లు బాగా కడిగి తగినంత నీళ్లు పోసి 4-5 గంటలు మంచిగా నానబెట్టుకునేయండి. ఇప్పుడు ఆ పప్పుల్ని కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ దానికి సరిపడా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ బరగ్గా కాకుండా మెత్తగా గ్రైండ్ చేస్తే దోశలు, ఇడ్లీలు 2 బాగా వస్తాయి. గ్రైండ్ చేసిన బ్యాటర్ని మంచిగా కలుపుకొనేసి ఒక పెద్ద గిన్నెలో వేసి మూత పెట్టి రాత్రంతా పులవనివ్వాలి. మరుసటి రోజు చూస్తే బ్యాటర్ బాగా పొంగి ఫర్మెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంత బ్యాటర్ కావాలో అంత మాత్రం ఒక గిన్నెలో తీసుకొని మిగిలిన బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజులు మంచిగా ఉంటుంది. ముందుగా ఇడ్లీలు అయితే తయారు చేసుకునేద్దాము. బ్యాటర్లో తగినంత ఉప్పు వేసేసి కలిపేయండి. నేనైతే నీళ్ళేం యాడ్ చేయలేదు. ఇడ్లీ ప్లేటుకు నేనైతే అన్సాల్టెడ్ బటర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో బ్యాటర్ వేసి ఇడ్లీలను ఆవిరిపై ఉడికించుకోండి. నాకు 13-14 నిమిషాల దాకా పట్టింది. చూసారా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చాయో. ఇలాంటి ఇడ్లీకి కారము, పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ వద్దనుకున్న వాళ్ళు దోశ అయితే వేసుకునేయండి. అదే పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్లు వేసుకొని దోశకి తగినంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పాన్ వేడయ్యాక దోశని పల్చగా వేసుకునేస్తే సరిపోతుంది. ఇలా ఎన్ని దోశలు కావాలంటే అలా అన్ని దోశలు వేసుకునేయండి. నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా బాగుంటుంది. టేస్ట్ స్పాంజీగా మెత్తగా వస్తాయి. ఓసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషను పల్లి చట్నీ, కారము 2 బాగుంటుంది. ఇప్పుడు కారం దోశ అయితే వేస్తున్నాను. దోశ, ఇడ్లీ వద్దనుకున్న వాళ్ళు, ఇంకొంచెం హెల్తీగా కావాలనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని దాంట్లో నీళ్ళు వేసుకునేసి దోశ బ్యాటర్ లాగా వేసుకునేసాను. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, 2 చిన్నవి క్యారెట్లు అయితే తురుముకునేసి కొద్దిగా సాల్ట్, జీలకర్ర వేసుకునేసి మంచిగా కలుపుకునేసాను. పాన్ వేడాక ఇది దోశని ఎలా మెత్తగా స్ప్రెడ్ చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకునేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ బటర్ అయితే రాస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి కూడా వాడొచ్చండి. వెయిట్ లాస్ లేదా హెల్తీ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండా బటర్ లేదా నెయ్యి కొద్దిగా రాసుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 వైపులా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకునేస్తే ఎంతో క్రిస్పీగా దూదిలాగా ఉండే కారం దోశ అయితే రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషను కారము, పల్లి చట్నీ బాగుంటుంది. ఇదే బ్యాటర్ని నేను ఇడ్లీలో కూడా ట్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్. ఈ బ్యాటర్తో 4 రకాలుగా తయారు చేసుకోవచ్చండి. ఈ 4 రెసిపీస్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్